హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూటెస్ట్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నాను. వరలక్ష్మి వ్రతానికి చీర తీసుకుందామని అయితే వెళ్తున్నాను అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి నడిచి ఫిలిం ఛాంబర్ వరకు అయితే వెళ్తే అక్కడ షేర్ ఆటోలు అయితే అవుతాయన్నమాట. షేర్ ఆటో కోసం వెళ్తున్నాను. నేను చెప్పాను కదా, నా కొడుకు ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు తోకలా వచ్చేస్తాడని. వాడు కూడా నాతో పాటు వస్తున్నాడు అమీర్పేట్కి. అరగంట సేపు అయితే చూసాము, కానీ షేర్ ఆటోలు అయితే రాలేదన్నమాట. ఎందుకో ఎప్పుడు వస్తాయి, రోజు రాలేదు. ఇంకా చూసి ఎందుకులే అనేసి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం. ఇంటి దగ్గర అనుకున్నాను ర్యాపిడో బుక్ చేసుకుందామని, కానీ 120 రూపీస్ చూపించింది. అదే షేర్ ఆటో అయితే 80 రూపీస్కి వెళ్ళిపోవచ్చు మేము ఇద్దరముని. ఆ బుక్ చేసుకున్న ఆటో కూడా ఎలక్ట్రిక్ ఆటో అంట. ఎక్కిన కాడ నుంచి ఒకటే వికారం. నా ఒక్కదానికి అనుకున్నాను, నా కొడుకు కూడా అలాగే అనిపించిందంట. ఫస్ట్ టైం ఎక్కాం. వచ్చేసాం షాప్కి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మేము ఎప్పుడైనా చీరలు తీసుకుంటే ఇక్కడికే వస్తామన్నమాట. మాకు ఎక్కువ ఇక్కడే అలవాటు. ఇంక ఇది ఇక్కడే లాస్ట్ ఫైనల్ చేసుకుని అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా వేరే షాప్ తిరగడం చేయడం అదేం చేయమన్నమాట. షాప్ అంతా తిరిగేసాం, కానీ ఎందుకు ఈసారి కలెక్షన్ అంత బాగాలేదన్నమాట. ఇంకా సరే అనేసి ఏం తీసుకోలేదు, నచ్చలేదు శారీసు. ఇంక వెళ్ళిపోతున్నాం. వేరే షాప్కి వెళ్దామని అయితే బయలుదేరామన్నమాట. ఇదంతా అమీర్పేట్ స్ట్రీట్ బజార్ అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. ఏ వస్తువైనా దొరుకుద్ది. అన్నీ చవక. ఇక్కడైతేనే బాగానే ఉంటాయి. చవక అయినా కానీ బాగుంటాయి. ఈ స్ట్రీట్ మార్కెట్లో కూడా కొన్ని అయితే తీసుకున్నాను, కొంచెం షాపింగ్ చేశాను. అవి మా పాప కోసం తీసుకున్నాను అనమాట. అవి ఏంటి అనేది నేను ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తాను. ఇప్పుడైతే చెన్నై షాపింగ్లోకి అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాం. మొన్న మా ఫ్రెండ్స్ తీసుకున్నారంట, బాగున్నాయని చెప్పారనేసి షాపింగ్ మాల్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎలా ఉంటాయో చూసి చెప్తాను. ఇక్కడ కూడా వెళ్ళాం, కానీ ఇక్కడ కూడా ఏమంత అయితే ఏమనిపించలేదు అన్నమాట. ఇక్కడ కూడా ఏం తీసుకోలేదు. మళ్ళీ వేరే షాప్కని వెళ్ళిపోతున్నాం. బాగాలేదంటే బాగాలేదని కాదు, మన బడ్జెట్లో మనకు నచ్చిన సారీస్ అయితే లేవన్నమాట. బాగున్న సారీస్ అయితే ఎక్కువ రేటు ఉన్నాయి. ఇంకా మన బడ్జెట్లో మనకి లేని సారీస్ అయితే ఏం తీసుకుంటాంలే అనేసి వచ్చేసాను. ఆఖరిగా ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే సారీస్ బాగున్నాయి, మనకి రీజనబుల్గా ఉన్నాయి సారీస్ అయితేని. ఇంక ఇక్కడే ఫైనల్ చేసుకున్నాం మేము. ఇక్కడే ఒక 3 చీరలు తీసుకుని అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ ఇంకా అంతకన్నా ఎక్కువ మంది జనం ఉన్నారు. చాలా అసలు ఈ షాప్ అయితే ఖాళీ లేదన్నమాట. బిల్లింగ్ చేసి ఇక్కడైతే చాలాసేపు నిలబడ్డాము. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. షాపింగ్ అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాం. దారిలో పళ్ళు అయితే కనిపించినాయి, యాపిల్స్, బత్తాయిలు అవి తీసుకుందామని అయితే వెళ్తున్నా. మనకు బస్తీలో తీసుకోవాలంటే చాలా రేట్ చెప్తారన్నమాట. అందుకని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాను నేను. బత్తాయిలు, యాపిల్స్, అలాగే పువ్వులు కూడా ఉన్నాయి. పువ్వులు తీసుకుందామని అయితే చూసాను, కానీ మళ్ళీ ఇంకొక రోజు టైం ఉంది కదా, రేపటికి వాడిపోతే ఎందుకులే అనేసి తీసుకోలేదన్నమాట. నేను చెప్పాను అన్న కొడుకు ఎక్కడ షాప్ కనపడతాడు ఆగిపోతాడని. అక్కడ ఏదో ఎగ్ పఫ్ ఏదో కనపడితే వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా మేము నడుచుకుంటూ వస్తున్నాం. షేర్ ఆటో ఎక్కాలంటే శారదాష్ట గుడి ఏదోక వెళ్ళాలి. మా అదృష్టం సిగ్నల్ కూడా అప్పుడే పడింది, రోడ్డు క్రాస్ చేస్తామన్నమాట. ఫైనల్గా ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఆటో అయితే వచ్చేసింది. ఆటో ఎక్కేసాం. నా కొడుకు తిండి కొనుక్కున్నాడు కదా, అదైతే తింటున్నాడు. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వెళ్ళడానికి 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు రోడ్డు ఏదో మార్పులు చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు తిరిగి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళాడు అనమాట. మాకు ఇంటికి వెళ్ళడానికి 1/2 అవర్ పట్టేసింది. అంతసేపు ఉండి అన్ని షాపులు తిరిగి ఈ చీరలు అయితే సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఒకటేమో నాకు, ఒకటేమో మా తోడికోడలికి. ఆమె కూడా నాకు డబ్బులు ఇచ్చింది, నాకు కూడా సారీ తీసుకురా అక్క అని. అందుకని ఇద్దరికి సేమ్ ఒకలాంటివే తీసుకొచ్చారన్నమాట. మా బుడ్డదైతే ఆ మెరూన్ కలర్ పట్టుకుని వదలట్లా, మా అమ్మకి ఇదే కావాలని. మా చెల్లి అయితే నాకు చింతపిక్క కలర్ చీర ఉంటే కావాలక్క అని ఎప్పటి నుంచో అడుగుతుంది. దానికోసం దానికి ఆ సారీ తీసుకున్నాను. ఇంకా స్ట్రీట్ షాపింగ్ కూడా చేశానని చెప్పాను కదా, అవైతే ఇవే. మా పాప కోసం 3 పీస్ సెట్ ఒకటి తీసుకున్నాను. అండ్ టాప్ కూడా తీసుకున్నాను అనమాట, ఎల్లో కలర్ టాపు. ఇంకా లెగ్గిన్లు అయితే కొన్ని తీసుకున్నా. ఇదేనండి నా షాపింగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.